ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రముఖ రాజకీయవేత్త వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న యేచూరి ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాసను విడిచారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్టుగా గుర్తింపు పొందిన సీతారాం యేచూరి 1992 నుంచి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. రవి గారు, చూస్తూ ఉన్నాం ఈరోజు తెలకపల్లి రవి గారు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి యేచూరి గారు కాలం చేసిన వార్తను చూస్తున్నాం. చాలా విషాదకరమైన వార్త, అంటే దిగ్భ్రాంతికరమైనది కూడా. ఎందుకంటే యేచూరి అనారోగ్యం ఈ దశలో ఇలా ఆయన కన్నుమూస్తారని ఎవరు దేశం ఏమాత్రం సిద్ధంగా లేదు. అందుకే ఇది ఒక పెద్ద దిగ్భ్రాంతికరమైనది. ఆయన చిన్న అస్వస్థతతో చూపించుకోవడానికి వెళ్ళి అది అలా అలా పెరిగిపోయి ఆయన మళ్ళీ తిరిగి రాకుండా కన్నుమూశారు. భారత రాజకీయాల్లో చాలా స్వచ్ఛమైన మచ్చలేని రాజకీయాలకు, సిద్ధాంత నిబద్ధతకు ప్రతీకగా సీతారాం యేచూరి చెప్పాలి. 3 దశాబ్దాల పాటు కీలకంగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించి ప్రత్యామ్నాయాలు రూపొందించడంలోనూ ప్రజావాణిని వినిపించడంలోనూ సీతారాం యేచూరి అగ్రభాగాన్ని నిలబడ్డారు. గొప్ప అధ్యయనశీలి, బహుభాషావేత్త, ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ భాషలో మాట్లాడగలిగినంత సమర్థులైనటువంటి వ్యక్తి సీతారాం యేచూరి. కమ్యూనిస్టు ఉద్యమంలో నిష్కలంకంగానూ నిశ్చలంగా కొనసాగారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడుగా ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీకి సవాల్ చేసింది మొదలు ఈ రోజు వరకు కూడా నేనాడు తన పోరాటంలో వెనుకడుగు వేసింది లేదు. కుటుంబంలో అందరూ ఐఏఎస్ అధికారులు, చాలా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి. తను కూడా విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా వదులుకొని విప్లవోద్యమానికి అంకితమై చివరి వరకు కూడా ఆయన అటు నాయకులకు, ఇటు సాధారణ ప్రజలకు కూడా ఒక వారధిలాగా, అలాగే భారత రాజకీయాల్లో ఇతర పార్టీలతో సంప్రదింపులు, ప్రత్యామ్నాయాలు రూపొందించటము, కూటములు, వీటన్నిటిలో వచ్చి హరికిషన్ సింగ్ సూచిస్తూ కుడిపిజన్లుగా యేచూరి నిర్వహించిన పాత్ర ఎవ్వరు కూడా మర్చిపోలేదు. నిజానికి ఏ సమస్య వచ్చినా యేచూరి ఏం చెప్పారు అని చూడటం అనేది దేశ ప్రజలకు, ఒక రాజకీయ పరిశీలకులకు ఒక పరిపాటిగా మారింది. పార్లమెంటరీగా 3 సార్లు రాజ్యసభలో చేసిన ప్రసంగాలు, రాష్ట్ర విభజన సమయంలో నిర్వహించిన పాత్ర, ఇవన్నీ కూడా అందరికీ గుర్తుంటాయి. అందుకే ఆయనకు ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం కూడా ఇచ్చారు. సీతారాం యేచూరి బహుముఖ ప్రతిభను, అలాగే విప్లవోద్యమంలో ఆయన అంతర్జాతీయ సంబంధాలు కూడా సీతారాం యేచూరి వారికి సంధానకర్తగా ఉండేవాళ్ళు. జాతీయ రాజకీయాల్లో ఏదైనా ఒక సంక్షోభ సమయం వచ్చిందంటే దానికి ఒక సమన్వయంతోనూ స్పష్టతతోనూ దిశానిర్దేశం చేయగలిగినటువంటి ప్రతిభ కలిగినటువంటి సీతారాం యేచూరి దాన్ని ఎంత మాత్రం కూడా తన సొంతానికి కాకుండా దేశం కోసం, ప్రజల కోసం మాత్రమే అంకిత భావంతో ఆఖరి వరకు పనిచేశారు. వ్యక్తిగతంగా నేను కూడా ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. ఆయన మీడియాతో ఎంతో స్నేహంగా ఉండేవారు. కాలమిస్టు, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత కూడా చాలా జనప్రియుడయ్యాడు. పాపులర్ పొలిటీషియన్, పొలిటికల్ ఫోర్స్ అండ్ వాయిస్ ఆఫ్ ఇండియా. ఆయన రైజింగ్ స్టార్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అని ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ హైదరాబాద్ లోనే అభివర్ణించారు. నిజాం కాలేజీ నుంచి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వరకు సాగిన సీతారాం యేచూరి ఉద్యమ ప్రస్థానం, ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుకు 3 సార్లు ప్రధాన కార్యదర్శిగా నిర్వహించిన నేతృత్వం ఆయన చరిత్రలో చెరగని స్థానాన్ని కల్పించాయి. తెలుగు వాళ్లకు ప్రత్యేకించి ఆయన చాలా ఆప్తుడు, ప్రియతముడు అయ్యాడు. నిజంగా ఈ సమయంలో ఆయన మరణవార్త దిగ్భ్రాంతి కదా, విధంగా జీర్ణించుకోలేని వాస్తవంలాగా కనిపిస్తుంది. ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి వివాదాలు, ఎలాంటి ఆరోపణలకు గురి కానీ ఒక స్వచ్ఛమైన నిబద్ధత ఆయన సొంతమని మనం చెప్పాలి.
ఆయన ప్రసంగాలు అంటే పార్లమెంటులో వివిధ సందర్భాల్లో మాట్లాడిన ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో దానికి రాజకీయాలకు అతీతంగా అందరూ చాలా ముగ్ధులై వినేవాళ్ళని చెప్తూ ఉంటారు. మిమ్మల్ని ఆకర్షించిన ఆయన వాక్చాతుర్యం గురించి ఏం చెప్తారు? ఆయన వాగ్దాటి చమత్కారము ప్రతిదీ కూడా చెప్పుకోలేదండి. బహుభాష ఆయన బెంగాల్కి వెళ్తే బెంగాల్లో, ఇక్కడికి వస్తే తెలుగులో, ఇంకో చోట హిందీలో, ఇంగ్లీష్ లో మాట్లాడేవాడు. ఎందుకంటే అధ్యయనం చాలా విపరీతంగా ఉండేది. ఆ విపరీతమైన అధ్యయనం, రాజ్యాంగ నిబంధనలు, ఇది వాస్తవికత, సమకాలీనత, సంక్లిష్టత అన్నింటిని మేళవించి మాట్లాడేవాళ్ళు. భారతదేశం యొక్క వైవిధ్యాన్ని గురించి చెప్తూ ఆయన కేరళలోకి వెళ్తే బలి చక్రవర్తి వస్తాడని చెప్పి వాళ్ళు ఓణం పండుగ జరుపుకుంటారు. ఇంకో చోట ఆయన ఏమో రాక్షసుడు అంటారు. ఈ దేశంలో ఇంత వైవిధ్యం పైనుంచి కింద వరకు కూడా ఉన్నటువంటి దేశం అది. దీన్ని ఎలా చూస్తారు మీరని ప్రతి సందర్భానికి కూడా ఆఖరికి ఈరోజు ఉదయం కూడా నేను చూస్తూ ఉన్నాను. ఆయన ఎవరో ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరు ఇప్పుడు దీంట్లో అయితే పలానా నితీష్ కుమార్ ఇలా అంటున్నాడు, మీ కూటమిలో అందరూ మాజీ ప్రధానులు, కాబోయే ప్రధానులు ఉన్నారు, అందరూ ఆశిస్తున్నారు, మరి దీనికి మీరు ఎలా స్పందిస్తారంటే ముందు నితీష్ కుమార్ ఏం ఆశిస్తున్నాడో చెప్పానండి, దానికి నేను స్పందిస్తాను అని ఆయన జవాబు చెప్తారు. ఇంకొకటి, ఒకవేళ ఇది మీరు గెలవకపోతే మీరు ఏం చేస్తారంటే నేను గెలవాలని పోరాడుతున్నాను, గెలవకపోతే ఏం చేస్తారని ప్రశ్న ఏంటంటే చాలా ఎప్పుడు ఒక మాట అయితే చెప్పేవాళ్ళు. ఆయన ప్రతి ప్రసంగంలో ఎర్రజెండా ఉద్యమాలు, ప్రజలు ఇది కొనసాగుతుందని చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్న వ్యక్తి. ఆయనకు ప్రగాఢమైన ఆయన వృత్తికి జోహర్లు అర్పిస్తూ ఉంది. రైట్, మీ స్పందన మాకు అందజేసినందుకు థ్యాంక్ యూ అండి.